ఈ మాట ఎవరన్నా అంటే మన పాత చెప్పుతో కొడతా నేను. పాతదే చిన్న కూడా కొట్టను. మళ్ళా సన్నాసులతోనూ సన్నాసులు ఎవడన్నా మాట్లాడితే అధికారికంగా మాట్లాడితే ముందు వచ్చి మాట్లాడాలి. సగం మంది దొంగలు అటు ఇటు ఉంటారు. ఏదన్నా పర్ఫెక్ట్గా ఉంటే మాట్లాడాలి. నా జీవితం ఉన్నంత సార్ కాంగ్రెస్ పార్టీతోనే రుణపడి ఉంటుంది. అంతే తప్ప ఎవడో సన్నాసిగాడు ఎవడో చెప్పినని చెప్పి నేను ఎందుకు వస్తాం, మాకెందుకు వస్తుంది? నా మీద అటువంటి రూమర్లు రావు. బట్ రావడానికి ఏంటంటే 100% నేను ఇందాకనే చెప్పిన కదా, సన్నాసులు పక్కలే ఉంటారు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి గారికి నాకు సాన్నిహితంగా ఉన్నది వాస్తవమే. రాత్రికి రాత్రి తెగదెంపులు చేసుకోరు ఎవరు కూడా, అన్నదమ్ములు ఎవరు కూడా మారిపోరు కూడా. ఎందుకంటే రాజకీయాలలో ఉండొచ్చు. కాకపోతే ఆయన ఏ రోజు మమ్మల్ని అడగలేదు, మేము అట్లా పోము అనే ఇప్పుడే కాదు, ఇంతకుముందుకు బీజేపీ గురించి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడే చెప్పినాం మేము, అన్న ఇట్లా మాట్లాడేది లేకుండే, అది ఏముందని ఆ బీజేపీలో దరిద్రం తప్ప అని ఆ రోజే చెప్పినాం. ఆ రోజు నుంచి మేము ఫైట్ చేసినాం, ఆయన ఉంచాలని చాలా ప్రయత్నం చేసినాం. సరే అది ఆయన వ్యక్తిగత విషయం, తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మునుగోడులో మా బాధ్యత ఏందో చూపిస్తాం మేము ఆటోమేటిక్గా. పెద్ద ఎత్తున 100% కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కీలక పాత్ర పోషించేదే యువజన కాంగ్రెస్. మునుగోడులో 100% కాంగ్రెస్ గెలుస్తుంది. గెలవడానికి కీలక పాత్ర పోషించడానికి యువజన కాంగ్రెస్ కూడా అన్ని కమిటీలకు కూడా సిద్ధం చేసినాం. ప్రతి మండలంలో బూత్ లెవెల్ నుంచి ఆల్రెడీ మేము సెట్ చేస్తున్నాము. మొత్తం మండలాలకు మొత్తం 7 మండలాల 2 టౌన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి స్టేట్ జనరల్ సెక్రటరీను వైస్ ప్రెసిడెంట్ను అకామిడేట్ చేస్తున్నాం. దాంతోపాటు బూత్ లెవెల్లో ఉండేటువంటి ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యాచరణ అందరినీ కూడా విలేజ్ లెవెల్లో బూత్ లెవెల్కి తీసుకుపోతున్నాం. ఈ 1-2 డేస్లలో మాకు ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు నుంచి 5 రోజుల వరకు కంటిన్యూగా మేము ఈ జాతీయ జెండాను పెట్టుకొని ఈరోజు మాకైతే చింతన్ శిబిర్లో చెప్పిన కార్యక్రమం ఉందో 15వ తారీఖు వరకు పాదయాత్ర కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 16th or 17th నెక్స్ట్ ప్రోగ్రామ్ మునుగోడు ప్రోగ్రామే పెట్టుకుంటున్నాం. మునుగోడులో యువజన కాంగ్రెస్ కార్యక్రమాలను అన్నింటినీ సీరియస్గా చేసి 100% అది కాంగ్రెస్ సీటు కాంగ్రెస్కే వస్తుంది. 100% ప్రజెంట్ అక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎవరు ఆశిస్తలేరు. ఎవరున్నా కానీ వాళ్ళ కోసం పనిచేయడానికి పార్టీ హైకమాండ్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఉందో దానికి కట్టుబడి యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. దానికి పక్కన పోయే క్వశ్చనే లేదు. ఎవరైనా పోయినా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడమే, వాళ్ళని పార్టీ నుంచే కాదు సభ్యత్వం నుంచి కూడా వాళ్ళని తీసేయబడుతుంది. దాని విషయంలో చాలా కఠినంగా ఉంటాం. 99% ఎవరు లేరు. యువజన కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని వెంటనే వాళ్ళ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నది. వారు వెంట కనపడినా కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.